తర్వాత బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తున్నారు. మొదట బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు దీని మీద, రెండోసారి ఏది ఈ నివేదిక వచ్చాక. కాబట్టి బీజేపీ వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నారు ఇప్పుడు. భాను ప్రకాష్ రెడ్డి అంటే సరే బోర్డు మెంబరు, ఆ సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరితో కూడా 1 by 1 బిగిన్ అయింది. బీజేపీ వాళ్ళ మీద కూడా ప్రెషర్ చేశారు. దీంతో పాటు ఇంకేదన్నా అంశాలు తెర మీదకి తీసుకొస్తారేమో. ఇప్పుడు అంబటి రాంబాబు ఇష్యూస్ ఇవన్నిటినీ కూడా ఇక మనం అగ్రెసివ్ అటాకింగ్ మోడ్లో, అంటే అప్పుడు ఎలక్షన్స్ ముందు ప్రచారం ఎట్లయితే చేశామో చిన్న చిన్న సంఘటనలు కూడా చూపించాము, అదే తరహా ఇప్పుడు ప్రతి అంశంలో కార్నర్ చేయండి, మన సోషల్ మీడియా ద్వారా, మన మీడియా ద్వారా, మన నాయకులందరూ రెస్పాండ్ అయిపోవాలి, మాట్లాడేయాలి అని ఏమైనా చెప్తారేమో తెలీదు. వీళ్ళు రాశారు కదా జ్యోతి, వైసీపీ అరాచకాలను కలిసిగట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు. అంటే మేబీ ఇక లేకపోతే ఓ పని చేస్తారేమో. ఇప్పుడు పోలీసులు చూస్తూ ఊరుకున్నారంటున్నారు కాబట్టి దాన్ని ఘర్షణ వాతావరణంగా, ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు ఇన్సిడెంట్ జరిగింది, టీడీపీ వాళ్ళు పక్క తప్పుకుని జనసేన వాళ్ళను వీళ్ళు కొట్టుకునేటట్టు, లేకపోతే ఈ కులం వాళ్ళతో గొడవ చేయించారనుకోండి, అలా ఏమన్నా చేపిస్తారేమో ఇప్పుడు. అలా ఎందుకంటే ఇక అంతే కదా, ఇంకా అంత మించే ఉంటుంది కలిసి కట్టిగా ఎదుర్కోవడం అంటే. లేదా వెంటనే టీడీపీ జనసేన బీజేపీ కలిసి జెండాలు పట్టుకుని వచ్చి కొట్టడానికి దిగాలి పోలీసుల బదులు. అలా ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారేమో. అంటే ఈ సామాజిక వర్గ